సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనం అపోలో హాస్పిటల్ సీనియర్ డాక్టర్ రాము దాములూరి సర్జికల్ ఆంకాలజిస్ట్ గారితో ఉన్నాం. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు వస్తుంది? మన ఇండియాలో చూసుకుంటే ఆడవాళ్ళలో వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ములో వచ్చే క్యాన్సర్ని బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే హార్మోన్ రిలేటెడ్ చేంజెస్ వల్ల కానీ, రెండోది ఏంటంటే హెరిడిటరీ అంటే ఫ్యామిలీలో ఒక జీన్స్ అబ్నార్మాలిటీ ఉండటం వల్ల కానీ, మూడోది అంటే ఇడియోపతి ఎందుకు వస్తుందో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో మన బాడీలో ఉమెన్ బాడీలో ఈస్ట్రోజన్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెన్సెస్ ఎర్లీగా స్టార్ట్ అయినా, లేట్గా ఎండ్ అయినా, మెనోపాజ్ లేట్గా ఎండ్ అయినా, పిల్లలు పుట్టని వాళ్ళలో పిల్లలు పుట్టని వాళ్ళలో, ఇంకా ఎక్కువ పీసీఓడి ఉన్న పేషెంట్స్లో, ఎక్కువ హార్మోన్ రీప్లేస్మెంట్ తీసుకున్న వాళ్ళ పేషెంట్స్లో, వీళ్ళలో కొద్దిగా ఎక్కువగా వచ్చే ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. హెరిడిటరీ క్యాన్సర్స్ అంటారు, అంటే పేరెంట్స్ కానీ వాళ్ళ నుంచి వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే BRCA1 జీన్ కానీ, BRCA2 జీన్ కానీ, ఫెమిలే FAP సిండ్రోమ్ అంటారు. వీటిల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఒక ఫ్యామిలీ మెంబర్స్కి వస్తే వేరే ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలామందికి 100 మందికి తీసుకుంటే 70 నుంచి 80 మందికి ఎందుకు వస్తుందో తెలియదు. దాన్ని ఇడియోపతి కాజెస్ అంటారు. మెయిన్గా హార్మోన్ రిలేటెడ్ కానీ, హెరిడిటరీ కానీ చాలా వరకు మనకి కారణం కూడా తెలియకపోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని. సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని ఎలా గుర్తించాలి? అంటే దీనికి ఏమైనా సింటమ్స్ ఉంటాయా సార్? మెయిన్గా ఆడవాళ్ళలో వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే రొమ్ములో గడ్డతోని మాకు చాలామంది ఎక్కువగా ప్రజెంట్ అవుతారు. రొమ్ములో వచ్చే గడ్డల్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకా వేరే సిమ్టమ్స్ ఈ రొమ్ము క్యాన్సర్లో వచ్చే ఏంటంటే చనుమూలల నుంచి రక్తం కారటం, అంటే నిప్పుల నుంచి బ్లడీ డిశ్చార్జ్ అంటారు. రెండోది చర్మం లోపలికి పోయినట్టు ఉంటాం, బ్రెస్ట్లో నొప్పి లేవటం, చంకలో గడ్డల్లాగా రావటం. ఇది ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళు వస్తుంది. కొద్దిమంది ఏంటంటే మా దగ్గరికి అడ్వాన్స్ స్టేజెస్ చర్మం మీద పుండుబడి, అంతేకాకుండా వేరే బోకల్ స్ప్రెడ్ అయ్యి బోన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు బోన్ పెయిన్ ద్వారా కానీ, లేకపోతే వాళ్ళు కొన్నిసార్లు పెరాలసిస్తో కానీ, ఆల్రెడీ వేరే చోటికి స్ప్రెడ్ అయిన వాళ్ళు, లంగ్స్లోకి స్ప్రెడ్ అయిన వాళ్ళు, కొద్దిగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లు కానీ అటువంటి స్టేజ్లో కూడా మా దగ్గరికి వస్తుంటారు. యూజువల్గా మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యూజువల్గా ఇది 45 to 55 మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువగా, 55 to 65 ఉన్న వాళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుంది. కాకపోతే మనకి ఏంటంటే ఎక్కువ ఏజ్లో వచ్చిన వాళ్ళు అనేది మనకి లెస్ అగ్రెసివ్ వేరియంట్ ఉంటుంది. చిన్న ఏజ్లో ఇప్పుడు మనం చూస్తుంటే రీసెంట్గా 25-30 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరికి క్యాన్సర్ అని వస్తున్నారు. ఈ చిన్న ఏజ్లో వచ్చే క్యాన్సర్స్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటున్నాయి. యూజువల్గా అవి ట్రిపుల్ నెగిటివ్ ఉంటున్నాయి. ఆల్రెడీ మనం డిటెక్ట్ చేసే లోపే అవి బాడీలో స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పెద్ద ఏజ్లో వచ్చే వాళ్ళు వచ్చే రొమ్ము క్యాన్సర్ అనేది చాలా లో, అంటే మనం చెప్తాం కదా తొందరగా పెరిగే క్యాన్సరా చిన్నగా పెరిగే క్యాన్సరా అనేది. యూజువల్గా ఏజ్ ఎక్కువ అయ్యే వాళ్ళు వచ్చే క్యాన్సర్ అనేది చిన్నగా పెరుగుతుంది, క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అదే పెద్దగా అంటే చిన్న వయసులో వచ్చే వాళ్ళలో క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అవి అగ్రెసివ్గా ఉంటున్నాయి క్యాన్సర్స్ అనేవి. సో జనరల్గా ఎక్కువగా ప్రజెంట్ ఉన్న యూత్ టైట్ ఫిట్ వాడడం వల్ల, ఇన్నర్స్ ఎక్కువగా మోస్ట్ ఎఫెక్టివ్ ఫిట్గా ఉండేవి వాడడం వల్ల ఎక్కువగా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే అపోహలు అయితే ఉంటున్నాయి. ఇది నిజమే అంటారా సార్? అది అపోహ మాత్రమే అండి. క్యాన్సర్ అనేది మనం వాడే దుస్తువుల వల్ల కానీ, బయట వాడే వస్తువుల వల్ల కానీ దానివల్ల రాదు. మనకి కేవలం జెనెటిక్ కానీ, ఇడియోపతిక్ కానీ, హార్మోన్ చేంజెస్ వల్లనే ఈ రొమ్ము క్యాన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ క్యాన్సర్తో వచ్చిన వాళ్ళని మీరు ఎలా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు? అంటే ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి రిఫర్ చేస్తూ ఉంటారు మీరు? మెయిన్గా రొమ్ము క్యాన్సర్లో ఇప్పుడు మనకి చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఈవెన్ రొమ్ము క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మేము రొమ్ము ప్రిజర్వ్ చేసి అసలు ఆపరేషన్ చేసామా లేదా అన్న రొమ్ము. మెయిన్గా ఉమెన్కి ఏంటంటే సైకలాజికల్గా బ్రెస్ట్ ఈజ్ ఏ సైకలాజికల్ అండ్ సోషల్ ఆర్గన్. అది అందుకని ఏం చేస్తున్నామంటే రొమ్ము ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రిజర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడున్న అడ్వాన్స్ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటారు. బ్రెస్ట్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసి ఆల్మోస్ట్ నార్మల్ బ్రెస్ట్ మనం చూడడానికి ఆపరేషన్ అయిందా లేదా అన్నట్టు నార్మల్ బ్రెస్ట్ లాగానే చేస్తున్నాము. ఇంతకుముందు రొమ్ము క్యాన్సర్ అంటే రొమ్ము తీసేసేవాళ్ళు, చంకలో గడ్డలు తీసేసేవాళ్ళు, అంటే రాడికల్గా అవసరమైతే మజిల్ కూడా తీసేసేవాళ్ళు. మేమేం చేస్తున్నామంటే చంకలో గడ్డలని తీయకుండా సెంటినల్ నోడ్ బయాప్సీ అంటారు. దాని ద్వారా ఏంటంటే లింఫెడిమా కానీ, ఆపరేషన్ టైం కానీ, ఆపరేషన్ మార్బిడిటీ కానీ చాలా వరకు తగ్గుతుంది.
సో మేము చేసే ఇప్పుడు చేసే రొమ్ము ఆపరేషన్ అనేది ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజర్స్. అంటే మార్నింగ్ వచ్చేస్తున్నారు, రొమ్ము ఆపరేషన్ చేసుకుంటున్నారు, నార్మల్ ఈవినింగ్ కల్లా వాకింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ, ఆంకోప్లాస్టిక్ టెక్నిక్స్ అని, సెంటినల్ నోడ్ బయాప్సీ ద్వారా అని ఆల్మోస్ట్ మనం డే కేర్లో కూడా ఆపరేషన్ చేయగలుగుతున్నాం ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే రేడియేషన్ బ్రెస్ట్ క్యాన్సర్లో. ఇంతకుముందు రేడియేషన్ అంటే ఆల్మోస్ట్ 5 weeks 6 weeks తీసుకోవాలి. రేడియేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇంతకుముందు ఎక్స్రేసే ఉండేవి. ఇప్పుడు ఉన్న ప్రకారం ఈవెన్ మన హాస్పిటల్లో 5 days 10 days రేడియేషన్లో కూడా మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం రేడియేషన్. దాని ద్వారా టిష్యూ ఆర్కిటెక్చర్ కానీ టిష్యూ కానీ నార్మల్గా ఉండే ద్వారా చేయగలుగుతున్నాం. ఇంతకుముందు మనకి HER2 పాజిటివ్ కానీ వేరే దాంట్లో ఇమ్యూనోథెరపీ అని టార్గెటెడ్ థెరపీ ద్వారా ఇవ్వటం వల్ల క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈవెన్ స్టేజ్ 4లో కూడా మా దగ్గర ఉన్న పేషెంట్స్ ఈవెన్ 5 years 10 years లైఫ్ కూడా ప్రొలాంగ్ చేయగలుగుతున్నాం ఇప్పుడున్న రీసెంట్ ట్రీట్మెంట్ ప్రకారం. సో ఆపరేషన్ అనేది జరిగిన తర్వాత అది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేకుంటే మళ్ళీ ఏమైనా వస్తుందంటారా సార్? యూజువల్గా మనకు క్యూర్ అయ్యేది స్టేజ్ 1లో స్టేజ్ని బట్టి డిపెండ్ అవుతుంది. మనం బ్రెస్ట్ క్యాన్సర్లో తీసుకుంటే స్టేజ్ 1లో క్యూర్ అయ్యే అవకాశం ఆల్మోస్ట్ 90 to 95% ఉంటాయి. స్టేజ్ 2లో ఎవరైనా 80% ఉంటాయి. స్టేజ్ 3లో అరౌండ్ 60% ఉంటాయి. స్టేజ్ 4లో మనం లైఫ్ అనేది ప్రొలాంగ్ చేయొచ్చు. సో మనం ఏ స్టేజ్లో వచ్చామనే దాన్ని బట్టి ఉంటుంది. ఏ రకం క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లో ల్యూమినల్ ఏ టైప్, మనం బ్రెస్ట్ క్యాన్సర్ని 4 రకాలుగా డివైడ్ చేస్తున్నాం ఇప్పుడు. ల్యూమినల్ ఏ టైపా, బి టైపా, HER2 పాజిటివా, ట్రిపుల్ నెగిటివా. ల్యూమినల్ ఏ టైప్ అనేది మంచి క్యాన్సర్, దాంట్లో క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. HER2 పాజిటివ్ కానీ ట్రిపుల్ నెగిటివ్ కానీ చాలా అగ్రెసివ్ క్యాన్సర్. మనం ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినా కొద్దిగా క్యూర్ అయ్యే కొద్దిగా తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇంపార్టెంట్, ఏ స్టేజ్లో వచ్చారనేది మనం క్యూర్ అవటం కానీ ట్రీట్మెంట్ కానీ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఒక్కసారి సర్జరీ చేయించుకున్న తర్వాత ఇంతకు ముందులో మళ్ళీ వాళ్ళ పాత లైఫ్ వాళ్ళు జీవించగలరా, లేకుంటే వాళ్ళ లైఫ్లో ఏమైనా చేంజెస్ వస్తాయంటే? ఇప్పుడున్న ట్రీట్మెంట్ ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్లో అసలు వాళ్ళకి సర్జరీ అయినట్టు కూడా మనకు తెలియదు. ఈవెన్ మనకి కొన్ని బ్రెస్ట్ సర్జరీస్లో ఆపరేషన్ అయిన తర్వాత 4 గంటల్లోపు వాళ్ళకి ఆహారం ఇవ్వటము, ఎర్లీ రీహాబిలిటేషన్ అంటారు. అంటే వెంటనే నడిపించటము, వాళ్ళు సైకలాజికల్గా ఫీల్ కాకుండా వాళ్ళంతటా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళటము, వాళ్ళంతటా వాళ్ళు ఈవెన్ ఐ లాస్క్ మై పేషెంట్స్ టు డూ దేర్ ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ day 0 ఇట్ సెల్ఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేసేవాళ్ళు, ఐ లాస్క్ మై పేషెంట్స్ టు డూ day 0 నుంచే వాళ్ళు వర్క్ నుంచి రెజ్యూమ్ చేస్తాం. ఆల్మోస్ట్ దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్ ఫ్రమ్ 3rd day ఆన్వర్డ్స్. ఇప్పుడు చాలా రకాల ట్రీట్మెంట్ ద్వారా, కొన్ని రకాల ట్రీట్మెంట్ ద్వారా కొన్ని బ్రెస్ట్ కన్జర్వేషన్లో day 0లో కూడా మనం ట్రీట్మెంట్ వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. నథింగ్ టు వరీ. ఓకే. సో ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ డాక్టర్ని కన్సల్టెన్సీ అవ్వాల్సిన అవసరం లేదంటారా, లేకుంటే మళ్ళీ ఇంకా డాక్టర్స్ మీరు కన్సల్టెన్సీ అవ్వాల్సి వస్తుందంటారా? ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్. అంటే ఒకటి సర్జరీ ఒకటే సరిపోతుంది దీనికని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ లేట్ అయ్యే కొద్దీ పేషెంట్కి రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వాల్సింది ఉంటుంది. ఒక్కసారి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సర్వీలెన్స్ అంటే తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫాలో అప్ అంటారు. ఫస్ట్ 2 yearsలో తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అగ్రెసివ్గా ఫాలో చేస్తాం. అందుకని ఎవ్రీ 2 to 3 monthsలో పేషెంట్ని రమ్మంటాం. పేషెంట్కి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, ఎలా ట్రీట్మెంట్ ఉంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా గడ్డల్లాగా మళ్ళీ తిరిగి వచ్చాయా, అవన్నీ చూసుకుంటాం. ఒకవేళ అవసరమైతే స్కాన్ కానీ ఇమేజింగ్ కానీ చూసుకుంటాం. నెక్స్ట్ 2 years తర్వాత కొద్దిగా తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ 6 monthsకి రమ్మంటాం. 5 years తర్వాత అనేది చాలా తక్కువగా మందిలో రికరెన్స్ వస్తుంది కాబట్టి 5 years తర్వాత ఎవ్రీ ఇయర్లీ ఒకసారి రమ్మని వాళ్ళకి ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు అంటాం. ఇంతకుముందు ట్రీట్మెంట్ అంటే ఒక ట్రీట్మెంటే, క్యాన్సర్ ట్రీట్మెంటే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అనేది ఏంటంటే పేషెంట్ షుడ్ బి నార్మలైజ్, రీహాబిలిటేషన్ అంటారు.